అందరికీ హాయ్ అండి. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నా పేరు సుజాత అండి. తెలుగు వంటల అమ్ములే ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మన తెలుగు వంటల్లో మటన్ దొండకాయ కర్రీ చేస్తున్నానండి. దొండకాయ అయితే చాలా మంది ఇష్టపడరండి తినడానికి, కానీ దొండకాయల వల్ల మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఆరోగ్యానికి సంబంధించినవి. అవేంటంటే బీపీ కంట్రోల్ అవుతుందండి దొండకాయ వల్ల, అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. ఈ రెండు ఉపయోగాలు ఉన్నాయనేసి నేను ఈరోజు మన తెలుగు వంటల్లో నేను మటను దొండకాయ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిద్దామనేసి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. దొండకాయలు కట్ చేసానండి, అయిపోయిందండి. కూరగాయలు కడుక్కుందాము. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లము, అలాగే కొత్తిమీర, కరివేపాకు కడిగేసుకున్నానండి. ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నానండి సన్నగా. పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. పచ్చిమిరపకాయలు అండి, ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుచుకున్నాను, పక్కన పెట్టేసుకుందాం పచ్చిమిరపకాయలు. అలాగే అల్లం అండి, సన్నగా తరుక్కొని ప్లేట్లో పక్కన పెట్టేసేస్తున్నా. కొత్తిమీర కూడా అలాగే అండి, సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నా. ప్లేట్లోనే పెట్టుకోవాలండి, అన్నీ ఒకే ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఎండు కొబ్బరి అండి, సన్నగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టేస్తున్నా. అలాగే మటన్ అండి, మటన్ కూడా సన్నగా కత్తిపీటతో కోసి పక్కన పెట్టేసానండి. కడుక్కుందాం, ఒక 3 సార్లు కడుక్కుంటే నీట్గా ఉంటుందండి. ఉప్పు, పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉడకబెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకుందామండి. కూరకు కావలసిన మసాలాలు రెడీ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ధనియాలు వేసుకుందాం. మిరియాలు ఒక 10 మిరియాలు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, వేగిపోయిందండి. చేసుకుందాం. మిక్సీ పట్టుకుందామండి. మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసానండి. ధనియాల పొడి, అల్లము, చిన్నుల్లిపాయలు అండి, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. గిన్నెలో వేసేసుకుంటున్నా. ఎండు కొబ్బరి అండి, కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. గ్రేవీ లాగా రావడానికి ఎండు కొబ్బరి నీళ్ళు వేసి మిక్సీ పట్టేసా. అలాగే టమాటాలు ఒక 5 టమాటాలు అండి, మిక్సీ పట్టుకుందాం. మిక్సీ వేసానండి. టమాటాలను కూడా ఇక్కడ కుక్కర్ పెట్టుకుంటున్నానండి. ఓ 3 గంటలు ఆయిల్ వేసుకుంటున్నానండి. కూరకు సరిపడా 3 గంటలు ఆయిల్ వేస్తున్నానండి. నూనె వేడెక్కుతుందండి. పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఒకసారి కలదిప్పుకుందామండి. దోరగా వేగే వరకు కలదిప్పుకుందామండి. పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ దోరగా వేగే వరకు మనం వేయించుకుందాం. ఉల్లిపాయ దోరగా వేగిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్టు. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందామండి. ధనియాల పొడి 2 స్పూన్లు అండి. గరం మసాలా 2 స్పూన్లు. టమాటా, మిక్సీ పట్టుకున్న టమాటా వేసుకుందామండి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందామండి టమాటా కూడా. అలాగే పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. 1 స్పూను పసుపు,
కారం గెంటె, ఉప్పు కూరకు సరిపడా, టమాటా ఉడికిందండి, నూనె పైకి తేలాడింది. మనం ఉడకబెట్టిన మటన్ వేసుకుందాం. మూత పెట్టుకుందామండి ఒక 5 నిమిషాలు. పైన కుక్కర్ మూత అయితే పెట్టట్లేదండి, పైన ఊరకలా పెడుతున్నాం. మటన్ కండి మసాలా పట్టిందండి. ఇప్పుడు మనం దొండకాయలు వేసుకుందామండి. దొండకాయలు వేసేసుకుందామండి. ఇవి కూడా కొద్దిసేపు ఒక 5 నిమిషాలండి మూత పెట్టకుండా మగ్గనివ్వాలండి మసాలాలో. దొండకాయ మగ్గితే టేస్ట్ బాగుంటుందండి. నీళ్ళు పోసుకుందామండి. ఒక 4 విజిల్లు వచ్చే వరకు మనం మూత పెట్టేసుకుందామండి. నీళ్ళు సరిపడా వేసుకుంటే ముక్క మెత్తగా ఉడికిపోయిద్దండి. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. నాలుగు విజిల్లు వస్తే కూర రెడీ అయిపోయిందండి. దొండకాయని చాలా మంది ఇష్టంగా తినరండి, కానీ దొండకాయల వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్, బీపీ రాకుండా చేస్తుందండి, అలాగే బ్లడ్ని శుద్ధి చేస్తుందండి. రెండింటికి దొండకాయ చాలా ఉపయోగపడుతుందండి. చాలా మంది దొండకాయని దూరంగా పెడతారండి, కానీ దొండకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి. ఇందుకోసం నేను ఈరోజు మటన్లో దొండకాయ వేసి వండుతున్నాను ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి అండి పేస్ట్ పట్టానండి, మిక్సీ పట్టుకున్నాను. దించబోయే ముందండి ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఇలా ఎందుకు వేస్తానంటే కూర టేస్ట్ వస్తుందండి, అలాగే గ్రేవీ లాగా ఉంటుందండి. అలాగే ఇది కేరళ స్టైల్లో అండి, ఇలాగ వండుకుంటారండి కేరళ వాళ్ళు. నేనైతే మనం ఆంధ్ర వాళ్ళం కనుక నాకు తెలిసిన నా స్టైల్లో నేను చేశానండి. ఆ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. కొబ్బరి లాస్ట్లో వేస్తే రుచిగా ఉంటుంది కర్రీ. కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్లో. ఒకసారి తిప్పుకుందామండి గెంటి పెట్టి. టేస్ట్ ఎలా ఉందో నేను చూస్తున్నానండి. చాలా బాగా వచ్చిందండి కర్రీ మాత్రం. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.